ఈరోజు వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడండి, ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ చాలా 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 ఈజీ. అర్థమైనా? 7 మార్క్స్ క్వశ్చన్సే కాదు, 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ కూడా ఈజీ. ఇవి ఎప్పుడు ఈజీ అవుతాయి అని అంటే, మీరు ఎప్పుడైతే ఈ చాప్టర్ ఉన్న ఫార్ములాస్ నేర్చుకుంటారో అప్పుడే ఈ యొక్క చాప్టర్ మీకు ఈజీ అవుతుంది. సో ఇంకా మీకు ఎవరైనా ఈ చాప్టర్లో ఫార్ములాస్ రాకపోతే, ఇంతకుముందు ఈ ఫార్ములాస్ మీద కూడా మనం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. అర్థం కదా? ఎవరికైనా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ రాకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ ఫార్ములాస్, ఆ వీడియోలో మీకు ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఏ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి, మొత్తం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆ వీడియోలో లభిస్తుంది. అక్కడి నుంచి మీరు వీడియో చూసిన తరువాత ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే మీకు అప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. అర్థమైనా? మీరు ఎప్పుడైతే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతున్నారో అప్పుడు వెంటనే మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి కదా. సో చూడండి, ఫస్ట్ ఎవరికైనా ఫార్ములాస్ రాకపోతే వీడియోని చూడండి. అక్కడికి వెళ్ళి ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు? ఇఫ్ A:B:C ఎంత ఇచ్చాడు? 7:8:9 అంటే A7 B8 C9 అనుకోండి. వీటిని యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ cos A cos B cos C. cos A cos B cos C అంటే A:B:C ఏ వాల్యూ 7, B వాల్యూ 8, C వాల్యూ 9. వీటిని యూజ్ చేసుకుని cos A cos B cos C నాకు కావాలి అని అడిగాడు. సో చూపించేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం? సొల్యూషన్ A:B:C ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసుకోవాలి. 7:8:9. సో ఏ ఎంత? 7, B ఎంత? 8, C 9. ఏ 7కి అనుకుంటే, B 8కి అనుకుంటే, C 9కి అనుకోండి కదా. మనకేం కావాలి? cos A cos B cos C. అందుకన్నా సో ఇంతవరకు మీకు చెప్పింది ఏంటంటే ఫార్ములాస్ ఇంపార్టెంట్. మీరు ఈ చాప్టర్లో ఏ సమ్ సాల్వ్ చేసినా ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓన్లీ ఫార్ములాస్ మాత్రం మీకు వస్తే చాలు. ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి నేను చెప్తాను, అక్కడ ఫార్ములా యూజ్ చేస్తే చాలు, ఈజీగా సమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ కూడా ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ cos A ఫార్ములా, cos B ఫార్ములా, cos C ఫార్ములా మీకు రాపోయింది అనుకోండి, మీరు ఇంతవరకు చేయగలరు. ఒక్క మార్క్ కూడా వేయరు, ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే కదా. సో ఈ మార్క్స్ కావాలంటే ఖచ్చితంగా ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఫార్ములాస్ అందుకే ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్పాను. వీటి మీద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంది. అక్కడి నుంచి ఫార్ములాస్ చూసిన తర్వాత మీరు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. అది కదా. సో cos A ఫార్ములా ఏంటి, లేదా ఇక్కడే ఫార్ములాస్ ఉన్నాయి, కాకపోతే అక్కడ ఆ వీడియోలో మీకు ఫార్ములాస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. ఇక్కడ మీకు ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే దొరుకుతాయి. చూడండి, ఫార్ములాస్ ఖచ్చితంగా మీకు ఏ ఫార్ములా ఎలా వచ్చింది కావాలనుకుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి రండి. చూడండి, cos A ఫార్ములా ఏంటి? B² + C² - A²/2BC. ఫార్ములాస్ యొక్క వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడి నుంచి కూడా చూడొచ్చు. లేదంటే ప్లేలిస్ట్లో కూడా మీకు ఫార్ములాస్ యొక్క వీడియో దొరుకుతుంది, అక్కడి నుంచి కూడా మీరు ఒక వీడియోని చూడొచ్చు. అర్థం కదా. సో నెక్స్ట్ చూడండి, cos A ఫార్ములా B² + C² - A²/2BC కదా. సో B అంటే మీకు ఏం చెప్పాను? 8 కదా. A అంటే 7, B అంటే 8, C అంటే 9. సో B² C² - A² కదా. సో చూడండి, B², B అంటే ఎంత? 8², C అంటే ఎంత? 9², A అంటే ఎంత? 7². సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ బై 2A, 2 ఇంటూ A అంటే 8K, C అంటే 9K. సరిపోయింది కదా. ఈ స్టెప్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ 8² 8 8 ఎంత? 64. 9² ఎంత? 81. 7² ఎంత? 49. ఈ స్క్వేర్స్ లాని వాళ్ళు ఇంటర్ వరకు రాలేరు, వచ్చి ఉన్నారంటే మీకు స్క్వేర్స్ వచ్చే ఉంటాయి. అర్థం కదా. సో 2 ఇంటూ 8K ఇంటూ 9K. అర్థం కదా. ఇవన్నీ ప్లస్ చేయండి, ఎంత వస్తుంది? 96K². ఇప్పుడు చూడండి, 2 ఇంటూ 8K ఇంటూ 9K కదా. ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంత వచ్చింది? 96K². ఇప్పుడు జాగ్రత్తగా ఇవ్వనండి. 2 1s 248 క్యాన్సిల్ అయిందా?
2 1 248 అర్థం కదా. సో చూడండి నెక్స్ట్ 9 8 ఎంత 72 అంటే ఇదేమవుతుంది 48/72 సరిపోయింది కదా. చూడండి ఇప్పుడు చూడండి 12 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది మరియు అదేవిధంగా 4 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతుంది. 4 12 48 4 18 72 కదా. సో దీని వల్ల చూడండి 6 2 12 6 3 18 అంటే ఫైనల్ మనకి ఎంత వచ్చింది 2/3 అర్థమైంది కదండి. క్యాన్సిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది రాకపోయినా సమ్ అనేది అవ్వదు కాబట్టి కాస్ బి ఫార్ములా కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు కాస్ బి కూడా అడిగాడు. కాస్ ఏ కాస్ బి కాస్ సి. కాస్ ఏ వచ్చింది 2/3 మరి నెక్స్ట్ స్టెప్ చేయాలంటే కాస్ బి వచ్చి ఉండాలి తప్పదు. సో కాస్ బి ఏంటి, కాస్ బి ఫార్ములా ఏంటి c² + a² - b²/2ca. ఇదేంటి కాస్ బి ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే మనం నెక్స్ట్ స్టెప్ వేయగలం, లేదంటే ఇక్కడితో సమ్ అయిపోయింది మన దృష్టిలో. 1 మార్క్ వేస్తాడు సరిపోద్ది 7 మార్క్స్కి ఫెయిల్. సో ఇప్పుడు చూడండి ఫార్ములా వచ్చింది. సో ఈ వాల్యూస్ అర్థం కదా, ఈ ఫార్ములాలో వాల్యూస్ డెరైవ్ చేసేయడమే. సి అంటే మీకు ఏం చెప్పాను 9k. సో c² అంటే 9k² ప్లస్ ఏ అంటే 7 బి అంటే 8 సరిపోయింది కదా. బై 2 ఇంటూ సి అంటే 9k ఇంటూ ఏ అంటే 7k. మీరు ఎప్పుడే వాల్యూస్ మర్చిపోతే కొంచెం వీడియో ముందుకు స్కిప్ చేసుకొని పైన వాల్యూస్ ఉంటే చూసుకోండి. 9² ఎంత 81, 7² ఎంత అవుతుంది 49, 8² 64 బై 2 ఇంటూ 9k అదేవిధంగా 7k. ఇప్పుడు చూడండి ఈ 3 ప్లస్ చేయండి, ఈ 2 ప్లస్ చేయండి. ఈ 2 ప్లస్ చేసిన తర్వాత ఆ వచ్చే వాల్యూ నుంచి ఈ వాల్యూ మైనస్ చేయండి. ఎంత వస్తుంది ఖచ్చితంగా 66 వస్తుంది. ఒకవేళ అక్కడ తప్పు చేస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అర్థం కదా, తప్పు చేయలేదు అర్థం కదా. సో అంత ఫుల్ ఖచ్చితంగా పకడ్బందీగా సమ్ అనేది సాల్వ్ చేసాం. 66 ఈ మొత్తాన్ని ప్లస్ చేయండి, వచ్చిన వాల్యూ నుంచి మైనస్ చేయండి. ఎంత వస్తుంది 66k² బై 126 అర్థం కదా. సో చూడండి 6 11 6 21 క్యాన్సిల్ అయిందా. సో ఇది ఎంత అవుతుంది 11/21 అర్థం కదా. సో ఇదేంటి మనకి కాస్ బి. ఇంతకంత ముందు మనకి ఏమొచ్చింది కాస్ సి. మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు వచ్చింది కాస్ ఏ, ఇప్పుడు వచ్చేసింది కాస్ బి. నెక్స్ట్ ఏం కావాలి కాస్ సి కావాలి. కాస్ సి కావాలంటే కాస్ సి ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. అందుకే ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఈ ఫార్ములాస్ రాకపోతే మనం తర్వాత సమ్ చేయలేము కదా. సో కాస్ సి ఫార్ములా చూద్దాం. కాస్ సి ఫార్ములా వచ్చేసరికి a² + b² - c²/2a. ఇది కాస్ సి ఫార్ములా. a² అంటే ఏం చెప్పాను 7k, b అంటే ఎంత చెప్పాను 8, c అంటే 9 చెప్పాను కదా. మర్చిపోయింటే కొంచెం ముందుకు వెళ్ళి ఒకసారి చూడండి, పైన కనిపిస్తాయి చూడండి. a² అంటే ఏ వాల్యూ 7k, b వాల్యూ 8k, c వాల్యూ 9k బై 2 ఇంటూ ఏ అంటే 7, b అంటే 8 కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వీటిని సాల్వ్ చేసాం. చూడండి 7² ఎంత 49 చూడండి. 7² ఇంతకుముందు ఏదైతే స్టెప్ రాసాం అదే స్టెప్ అనమాట. 7² ఎంత 49, 8² 64, 9² 81 బై 2 ఇంటూ 7k ఇంటూ 8k సరిపోయింది కదా. ఓకే ఇక్కడతో ఓకే. నెక్స్ట్ చూడండి ఈ 2 వాల్యూస్ ప్లస్ చేయండి, వచ్చిన వాల్యూస్ దీన్ని మైనస్ చేయండి. ఎంత వస్తుంది ఖచ్చితంగా 32k² మాత్రం వస్తుంది బై అర్థం కదా. సో చూడండి 7 8 ఎంత అవుతుంది ఇక్కడ ఎంత ఉంది 112 అంటే ఎంత అయినట్టు 63 అర్థం కదా. ఎంత 63 63 73 59 చెప్పండి. 7 8 ఎంత అంటే 56 అర్థం కదా. సో మరి 112 ఎలా వచ్చింది సార్ అంటే పక్కన 2 ఉంది చూడండి మర్చిపోవద్దు. సో 2తో మల్టిప్లై చేయండి. 2 × 56 250 100 2 6 12 మొత్తం ఎంత అవుతుంది 112 సరిపోయిందా. ఓకే ఈజ్ ఈక్వల్ టు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది 4/14. ఇది మళ్ళీ 2 2 2 7 అంటే మనకి ఎంత వచ్చింది 2/7 అదే కదా. సో మనకు వచ్చింది ఏంటి కాస్ సి
మనకు అడిగినవన్నీ చేస్తాం. కాస్ ఏ, కాస్ బి, కాస్ సి 3 వాల్యూస్ వచ్చాయి కదా, అవి లాస్ట్లో కంక్లూజన్ తీయండి. కాస్ ఏ ఈస్ టు కాస్ బి ఈస్ టు కాస్ సి. కాస్ ఏ ఎంత వచ్చింది 2/3, కాస్ ఏ ఎంత వచ్చింది 11/21, కాస్ సి 2/7 వచ్చింది. నేను వచ్చిన వాల్యూస్ రాశాను, ఓన్గా రాయలేదు, కావాలంటే కొంచెం ముందుకు వెళ్ళి చూసినా సేమ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో చూడండి ఇప్పుడు ఏం చేసాం, ఇందులో పెద్ద నెంబర్ ఏంటన్నా డినామినేటర్లో ఎల్సిఎం తీయాలంటే పెద్ద నెంబర్ ఏంటి 21. సో ఇప్పుడు ఏం చేస్తానంటే తెలివిగా ఈ మూడింటికి 21 ఇంటూ చేసేయండి, అప్పుడు ఈజీగా మీకు వాల్యూ వస్తుంది. ఇప్పుడు మామూలుగా మీరు ఏం చేయాలి, ఈ 2 సాల్వ్ చేయాలి, మళ్ళీ ఈ 2 సాల్వ్ చేయాలి, ఇవన్నీ వేస్ట్. ఈ బిగ్ నెంబర్ అంతా 21. సో ఈ 21తో ఈ మూడింటిని మల్టిప్లై చేసేయండి. 2/3 ఇంటూ 21, 11/21 ఇంటూ 21, 2/7 ఇంటూ 21 చేయండి. అంటే 21తో ఈ మూడింటిని మల్టిప్లై చేసేయండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఎంత వస్తుంది 14, ఇది ఎంత వస్తుంది 21 పోతే 11, ఇంత వస్తుంది 6. అర్థమైంది కదా, ఆన్సర్ ఏమొచ్చింది 14:11:6. అర్థమైంది కదా. సో మనకి ఏమడిగాడు, కాస్ ఏ ఇస్ టు కాస్ బి ఇస్ టు కాస్ సి అడిగాడు. సో కాస్ ఏ ఎంత వచ్చింది 14, కాస్ బి ఎంత వచ్చింది 11, కాస్ సి ఎంత వచ్చింది 6. అర్థమైంది కదా. ఇవే మనకి అడిగాడు ఏమడిగాడు, కాస్ ఏ కాస్ బి కాస్ సి. కాస్ ఏ 14 వచ్చింది, కాస్ బి 11 వచ్చింది, అండ్ కాస్ సి వచ్చేసరికి 6 వచ్చింది. అర్థమైంది కదా. సో ఇది ఈ వీడియోకి సొల్యూషన్. చూడండి వీడియో ఎండింగ్ ఒక చిన్న అప్డేట్ అయితే చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటంటే, ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ని మీరు నోట్స్ రాసుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. స్క్రీన్ షాట్స్ తీసుకున్నా ఓకే. ఈ రెండు మీరు చేసుకోలేదు, జస్ట్ చూసామని అనుకుంటే ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అక్కడి నుంచి మీరు ఈ క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మరియు ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్ సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్లో వీటి యొక్క మెటీరియల్స్ మరియు వీటి యొక్క మోడల్ పేపర్స్ ఇంకా వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్, అదేవిధంగా మీరు మన ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. అర్థమే కదా. సో మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి, అంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. అర్థం కదా. సో దీన్ని మీరు చేయాల్సింది ఏంటి, స్క్రీన్ షాట్స్ పెట్టడం మర్చిపోవద్దు. స్క్రీన్ షాట్స్ పెట్టండి, మెటీరియల్స్ ఫ్రీగా పొందండి. అర్థం కదా. సో ఇంతవరకు మీరు క్లాస్ విన్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.